ఇక్కడ వేదికపై వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సార్ గారికి, అదే గెస్ట్గా వచ్చిన కేటీఆర్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికీ నేను చాలా ఎందుకంటే నేను గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు తెలంగాణ అన్ని హాలిడేస్ రావడం, ఏదేదో కొట్లాడడం, అప్పటి నుంచి నా కళ ఏంటంటే ఎప్పుడు అబ్బా అంత తెలంగాణని తెచ్చుకున్నాడు. కేటీఆర్ సార్ అంటేనే పిచ్చి ప్రాణం. అసలు ఈ పొలిటికల్లో దిగిందంటే నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నేను మ్యారేజ్ అయినప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చింది. అందరూ కాంగ్రెస్ అంటే ఏంటి, కాంగ్రెస్ వీళ్ళకు పిచ్చా ఏమైనా ఏంటి, అసలు ఎవరు పోరాడుతున్నారు, సబ్జెక్ట్ ఎక్కడుంది అని ఆలోచించకుండా ఇలా వెళ్తే బెటర్ కదా అని మా వారికి కూడా క్వశ్చన్ వేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా నా అదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పరచడం, అది ఒక చాలా మంచి పని చేశాడు కేసీఆర్ సార్. కొత్త గ్రామ పంచాయతీ రావడము, ఎస్టీ వాళ్ళకు కేటగిరీస్లో మంచి రిజర్వేషన్ రావడం ద్వారా నీకు ఒక తెలంగాణలో ఒక లంబాడి అమ్మాయి, ఒక లేడీస్గా సర్పంచ్ అవడం, అది చాలా గొప్ప అదృష్టం అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు కూడా చాలామంది ఏం బాధపడుతున్నారు సార్ మా దాంట్లో అంటే, ఏంటమ్మా ఎప్పుడు వస్తున్నావు, నువ్వు వెళ్ళిపోయావు సిటీకి, కానీ ఊరు మొత్తం ఆగమైంది ఏంటి, పండుగ వస్తుడా నువ్వు రావా, కేసీఆర్ శారీస్ ఏవి అని అడుగుతున్నారు. సో నేను వెళ్తే కానీ అక్కడ బతుకమ్మ జరిగిన సిచ్యువేషన్ ఉంటుంటే, అలాంటి స్థితి అసలు ఏంటి బతుకమ్మ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకొని ఏదో ఆడుకున్నాం అనే సిచ్యువేషన్లో ఆ నెగిటివ్ వచ్చేసింది సార్. మీరు దానికి త్వరలో స్టే తీసేసి అందరికీ ఇంకా తెలంగాణ రావాలి, మంచి ప్రభుత్వం రావాలి, అందరికీ కేసీఆర్ సార్ ఎలా చూశారో ప్రతి దాంట్లో ఒక బాబు ఖచ్చితంగా నేను గవర్నమెంట్లో డెలివరీ అయితేనే నాకు కిట్ వస్తుందని చాలామంది కలలు కన్న రోజు ఉన్నారు. మా పాప కూడా నేను డెలివరీ అయితే నాకు ఆ కిట్ వస్తే ఇప్పటి వరకు నేను జాగ్రత్తగానే పెట్టుకున్నా ఆ కిట్ని. అందరు నా ఇంట్లోకి వచ్చి ఏంటి నువ్వు కేసీఆర్ సర్పంచ్ అయ్యి నీ దాంట్లో కిట్ ఉందా, నువ్వు గవర్నమెంట్లో డెలివరీ అంటే ఎస్ నా అభిమాని కాబట్టి నేను గవర్నమెంట్లో అయ్యాను అంటారు. కానీ ఈరోజు ఆ కిట్ లేక ఆ సామాన్లు లేక చాలా ఆడోళ్ళు నెగిటివ్ అవుతున్నారు. సో అలాంటి దాంట్లో నెక్స్ట్ బస్సులో వెళ్తే గర్ల్స్ అక్కడ నిలబడితే గౌరవించి ఆపేవాళ్ళు, ఇప్పుడు గర్ల్స్ ఎక్కడ ఉంటున్నారు అని భయంతో ముందుకు వెళ్తున్నారు. సో అంత చెత్తమైన దురదృష్టంగా ప్రభుత్వం వచ్చినందుకు సిగ్గుదించుకొని ఉంటున్నాము. ఏదో రన్లల్లి గడిపితే కాన్ఫిడెన్స్గా మా మేడ్చేత్తట నుంచి అది 100% టీఆర్కి ఉన్నాం సార్. మా నరేందర్ రెడ్డి సార్ ఎప్పుడు మా ప్రేమ మా అభిమానం మొత్తం సార్ కళ్ళలో ఉండదు కానీ మేమైతే ఎప్పటికి తలుచుకొనే ఉంటాము. ఎప్పుడు నేను విలేజ్కి వెళ్ళినా మా సారు, మా తెలంగాణ, నా టీఆర్ఎస్, నేను వెళ్తే కూడా నాకు అదే విధంగా ఇస్తారు. అదే విధంగా ఎప్పటికీ ఇంకా అదే గౌరవం ఉంటుంది సార్. తెలంగాణ దృష్టిలో అయితే నేను చాలా రుణపడి ఉంటాను. నాతో పాటు మా వేలో చాలామంది ఉన్నారు, మా పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి నాకు సపోర్ట్స్గా ఉంటారు. ఇంకా తెలంగాణ ఈ విధంగానే రావాలని ముందుగా ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కేటీఆర్ సార్.